5 సంవత్సరాలు బట్టి మన రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం. అలాంటి ఈ రోజు గర్వంగా మా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పుకునే పొజిషన్ లో ఉన్నాము. తెలుగువాడికి గర్వపడే రోజు తీసుకొచ్చారు ఈ రోజు. ఆ రైతులకు కూడా ఇన్నాళ్ళు ఏంటి మన పరిస్థితి అనే నిద్రలేని రాత్రులు చాలా మంది చనిపోయిన పరిస్థితులు కలిగినాయి. అలాంటి వాళ్ళందరికి కూడాను అంటే మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదనే కదండి ఈ రోజు నిన్న జరిగింది. కాబట్టి మళ్ళీ అలాంటి పరిస్థితి వెనకటి పరిస్థితి రాదనే కోరుకుంటున్నాము. రాదనే నమ్మకం కూడా ఉంది నిన్నటి జరిగిన విషయానికి. వచ్చి చూస్తే సార్ ఏదైనా మనం ఒక ఆర్డినరీగా ఒక సొంత గృహం నిర్మించుకోవాలంటేనే 6 నెలల నుండి సంవత్సరాల వరకు పడుతుంది. అలాంటిది ఒక రాజధాని నిర్మించడం అనేది ఒక ఓవర్ నైట్ లోనో లేకపోతే ఒక నెలలోనో 6 నెలలోనో అయ్యేది కాదు. నిదానంగా జరిగిద్దండి. అది ఖచ్చితంగా జరిగిద్దండి. ఎక్కడో కూర్చొని ఏదో అనుకోవడం కాదు. లాస్ట్ 5 ఏళ్ల పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఉందండి. అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంది. తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినట్టు అండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచ దేశంలో మాది అమరావతి రాజధాని అని చెప్పుకోవడానికి గర్వపడే పరిస్థితి తీసుకొచ్చారండి. చాలా మంది చనిపోయి మాకు రాజధాని లేదని 3 ముక్కల మాటలని సైకో చెప్పాడు. సైకో మాటలు మీరు నమ్మొద్దు అని బాబు గారు మొన్న నిర్ణయం తీసుకున్నారు. మేము ఆ నిర్ణయానికి చాలా సంతోషపడ్డామండి. ఎందుకంటే శాఖజీవులు ఉన్నారు అమరావతిలో చాలా మంది. ఎంతమంది రైతులు కష్టపడి ఆ ఉద్యమం చేస్తే వాళ్ళని కొట్టి చంపేసి చాలా చిత్రవదలు చేశారు. మీరు అబద్ధాలు నమ్మొద్దు, నిజాలు చూడండి. ఇప్పుడు యువతను చూసి మీరు మాట్లాడండి. వాళ్ళు ఇస్తామన్న ఉద్యోగాలు దేనికైనా గానీ కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుందండి. మనం 3 తండ్రులను కాదు ఒకే తండ్రిని ఎంచుకోవాలి. ఒకే తల్లికి పుడతాం మనం, 3కి పుట్టంగా. అలాగే మనకి రాజధాని ఒకటే అమరావతి చెప్పొచ్చు. మా రాజధాని సార్ మాకు చెప్పారు ఈ రోజు, అమరావతి మన రాజధాని, ఒకటే రాజధాని అని. 3 ముక్కల ఆటలు వద్దు మాకు. ఒకటే మాట ఒకటే బాటలో మేము నడుస్తామండి. బూటకం మాటలు బూటకం వరాలు మాకు వద్దు. ఒకటే మాట ఒకటే పాట. రాజధాని అమరావతి అనే మేము నమ్ముతున్నామండి. నమ్మి ఈ రోజు మీకు మీడియా ఎదురుగా ఇంత ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్తున్నాం. మేము ఇటుకు రాయి కట్టింది అమరావతి కోసమే మన చంద్రబాబు నాయుడు గారు. ఆ ఇటుకని కదిలిటాకి ఎవరి వల్ల కాదు, ఇది మాత్రం కన్ఫర్మ్. ఇప్పుడేమో అప్పుడు బిచ్చకంప పెరిగిపోయి అంతా ఏమీ లేదు. వాళ్ళు బ్రహ్మాండం పనులు జరుగుతున్నాయి, విపరీతంగా పనులు జరుగుతున్నాయి. అనుకుంటే ఆయనకి అయిపోయింది రాజధాని. పోలవరం కూడా అయిపోయింది. అది అంతా పనికి మాలిన ఆలోచన. ఇది ఆడవలేక ఏదో అదేని ఇదే ఒక్క చేయడం ఏమి కాదు. అసలు 3 రాజధానులు లేదు. అసలు ఎక్కడున్నా ఒక్క రాజధాని, అదే అమరావతి రాజధాని అంతే. ఖచ్చితంగా ఎవడు వచ్చినా ఏమి చేయలేడు. ఇక కొత్త కూర్చోవటమే. పార్లమెంట్ పంపిస్తారు, పార్లమెంట్ బిల్లు పాస్ అవుతుంది కంపల్సరీగా. మోడీ చేస్తాడా పని. రాజధాని ఏ డోకా లేదు. ఎనకోళ్ళకి ఇబ్బంది లేకుండా ఏ పార్టీ అయినా రావచ్చు. ఎవరు కదిలించడానికి వెళ్ళారు. వాళ్ళు ఏదో పనికి మాలిన వాళ్ళు, తెలిసి తేలిన వాళ్ళు ఎన్ని పేకు వార్తలే గానీ కరెక్ట్ గా పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. 30,000 మంది కూలీలు ఉన్నారు. బ్రహ్మాండంగా అయిపోతుంది పనులు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అని గొంతు చించి వచ్చారు కదా, ఇదేనా మీ చదువు? రాష్ట్రానికి రాజధాని చాలా అవసరం. ఈ రోజు ప్రజలు నిన్న పార్లమెంట్ లో జరిగిన దాంట్లో 11 పార్టీలు మద్దతు ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని అని ప్రజలు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఒక మాట చెప్తాను, మీరు మావి గన్ అని లాస్ట్ లో గన్ అంటే జగన్, జగన్ అంటే గన్ అని మీరే సృష్టించుకున్నారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒక అమరావతి వచ్చింది మనకి సంతోషంగా ఉన్నారు. మీరు మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఇటు మచిలీపట్నం వాళ్ళకి ఇటు గుంటూరు వాళ్ళకి మీరు రెచ్చగొట్టి ప్రజల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టమాకండి దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు 12 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు ఏంటంటే ఈయన ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ ప్రతిపక్షంలో కూడా 33,000 ఎకరాలు సరిపోవు, ఇంకా కావాలి, ఇంకా ఉంటే ఇక్కడ అమరావతి రాజధాని సరిపోయిద్ది అని. తర్వాత లేదు అమరావతి కాదు విశాఖ రాజధాని, కర్నూలు రాజధాని అని మళ్ళీ వెడగొట్టాడు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక అమరావతి ఒక క్యాపిటల్ గా పెట్టి సచివాలయం, సెక్రటేరియా, యూనివర్సిటీలు ఒకసారి వెళ్ళి చూడండి మీరు. అమరావతిలో రోడ్లు, తార్ రోడ్డు అనేది మెగమెగలాడుతుందన్నమాట. అంతలా డెవలప్ చేస్తున్నారు చంద్రబాబు గారు. అది చెడగొట్టడానికి జగన్ ఏంటంటే మచిలీపట్నాన్ని కూడా కలిపి గుంటూరుని కలిపి మళ్ళీ రెచ్చగొట్టున్నారు అనమాట. ఈసారి అలా ఒప్పుకోరు కదా, కర్నూలు వాళ్ళు ఒప్పుకోరు, విశాఖపట్నం వాళ్ళు ఒప్పుకోరు. అందుకోసం మచిలీపట్నం వాళ్ళకి గుంటూరు వాళ్ళు రెచ్చగొడుతున్నారు అనమాట ఆయన.